హాయ్ ఆల్. ఈ వీడియో డిసెంబర్ 31 రోజు ఈవినింగ్ అనమాట. బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కిందకెళ్ళాం ఇద్దరం ఆడుకోవడానికి. హడావిడి ఏమీ లేదు. అంటే షాపింగ్ అని, ఏదైనా వండుకోవడం అని అలా ఏం లేదనమాట. ఒక సింపుల్ ఈవినింగ్. ఎందుకంటే జనవరి 1కి చర్చికెళ్తాం కదా ప్రేయర్‌కి. అక్కడ భోజనాలుంటాయి కాబట్టి ఇంక ఇంట్లో ఏం హడావిడి లేదనమాట. సో, కిందకెళ్ళిపోయి బుడ్డోడితో చాలా సేపు ఆడుకున్నాం. చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. మేమిద్దరం ఆడుకుంటుంటే తాతయ్య వచ్చారనమాట, పెద్ద తాతయ్య. మా బుడ్డోడు ఆఖరికి తాతయ్యతో కూడా ఆడిచ్చాడు. తాతయ్య మీరు బాలేయాల్సిందే అని. భలే తాతయ్య కూడా చిన్న పిల్లోడిలా మారిపోయి బాలేసి కొద్దిసేపు ఆడుకున్నామనమాట. అదొక బెస్ట్ మెమొరీ మాకైతే. ఎందుకంటే పిల్లల్ని ఎవరైనా ఇష్టపడతారు కదా! వాళ్ళు వన్స్ ఒకసారి ఏదైనా పని చెప్పారంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే అది చేయాల్సిందే. భలే తాతయ్య కూడా చిన్న పిల్లోడిలా మారిపోయి బాలేసారనమాట బుడ్డోడికి. ఆహ్, వచ్చారు ఇగోండి తినే మా ఓనర్ తాతయ్య వాళ్ళ అన్నయ్య అనమాట. పెద్ద తాతయ్య. దాదాపు 80 సంవత్సరాలుంటది. తన పని తనే చేసుకుంటారు. ట్రాక్టర్ తోలుతారంట తెలుసా! తాతయ్య అయితే ఎంత పెద్ద గట్టు మీదకైనా స్ట్రెయిట్‌గా ట్రాక్టర్ ఎక్కించగలరంట. అప్పుడు కట్టెలు కొట్టుకోవడానికెళ్తారు గదా! ఇంట్లోకి కట్టెలు కావాలి గదా! వాటి కోసం అలా గట్టెక్కించినప్పుడు స్ట్రెయిట్‌గా ఎక్కించేవాళ్ళంట తాతయ్య. మంచి వయసులో ఉన్నప్పుడు. చాలా హార్డ్ వర్కింగ్ అనమాట. భలే వండర్ అనిపించింది. బుడ్డోడు తాత మనం ఆడదాం అనగానే తాతయ్య కూడా బాలేసి ఆడారనమాట. కొద్దిసేపు ఆడి ఇంక నేనెళ్తున్నాను నాన్న అని ఎళ్ళిపోయారు. ఇదైతే మాకు బెస్ట్ మెమరీ. ఇప్పటికి తోలుతారు పెద్ద తాతయ్య. ట్రాక్టర్ తోలుతారు, బైక్ తోలుతారు. కంటి చూపు మందగించలేదు. మంచిగా ఈ కాళ్ళు నొప్పులు లేవు, షుగర్‌లు, బీపీలు. భలే గ్రేట్ గదా! ఈ వయసులో కూడా ఇలా. ఆ కాలంలో వాళ్ళు తిన్న ఫుడ్ అలాంటిది. సో, వాళ్ళిప్పటికి అంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే వాళ్ళు తిన్న ఫుడ్డే. మనం ఇప్పుడు 30స్‌కి, 35, 40స్‌కే వీక్ అయిపోతున్నామంటే మనం తినే ఫుడ్ ఎలాంటిదో మనకి బాగానే తెలుసు కదా! మేమిద్దరం ఆడుతూ ఉన్నామనమాట. మధ్యలో మా స్నూపీ బుడ్డోడొచ్చాడు. ఓర రామ కూడా వచ్చారు. తనెక్కడికో ఎళ్లారు చిన్న పనుండి. ఈ లోపులో మేము మాట్లాడుకుంటుంటే పక్కన ఒక అంకుల్ ఉంటారు. తనకి రీసెంట్‌గా యాక్సిడెంట్ అయిందంట 6 మంత్స్ బ్యాక్. చాలా బాగా పలకరిస్తారనమాట బుడ్డోడిని. ఇప్పుడే కొంచెం చిన్నగా రోడ్డుకి నడవడం స్టార్ట్ చేశారు. రాడ్ పడిందంట కాలికి. మోకాలు దగ్గర బ్రేక్ అయిపోయి బోన్ అనేది అంటే ఒక అబ్బాయి ఒక టీనేజర్ అంటే 20 బిలో ఉన్న తను బైకు అంకుల్ ఎక్సెల్ మీద ఎళ్తుంటే డాష్ ఇచ్చాడంట. పాపం తిను ఆ బైక్ ఊపు ఆపుకోలేక పడటం రోడ్డు గదా! కాలు ఫ్రాక్చర్ అయిపోతే రాడ్లేసారంట. ఇప్పుడే చిన్నగా నడుస్తున్నానమ్మా పర్వాలేదు అని చెప్పారు. జాగ్రత్త అంకుల్ అని చెప్పి మాట్లాడి ఇంకొచ్చేసాం. ఇంక ఆడి అలసిపోయామనమాట. తను బుడ్డోడు బాల్ దాసిపెడితే నేను వెతకాలి గదా! మమ్మీ ఎలా కనిపెట్టేసావు అంటుండు. తను నా ముందే కదా పెట్టింది. తీశాననమాట. తనకది వింతగా ఉంది ఎలా కనిపెట్టేసావని. ఇంకా ఆడి చాలా చీకటి పడే వరకు ఆడుకున్నాం. ఈలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంక పైకెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకున్నామనమాట. అసలు ఓపిక లేదింకా. ఎలాంటి హడావిడి ఏం లేదు. నైట్ లైట్‌గా ఫుడ్ తినేసి పడుకున్నాం. ఇది మార్నింగ్ అనమాట. జనవరి 1 ప్రేయర్‌కెళ్ళాలి కదా! పోయి చుట్టూ ఊడ్చి నీళ్లు జల్లి పొయ్యెలిగించి పైకెళ్ళాను. ఫ్రిడ్జ్‌లో పెసరట్టు ఉంది అనమాట పిండి. నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బుడ్డోడు తాగడానికెళ్ళే ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎళ్ళాననమాట. ఇంకా తీసి బయట పెట్టేసి మళ్ళీ ఆరిపోయింది. మళ్ళీ కిందకొచ్చి మా వారు, బుడ్డోడు ఇంకా లేవలేదు. వాళ్ళకి సెలవు రోజే కదా! కొంచెం రెస్ట్ లేట్‌గా లేస్తారనమాట. సో, 10కి ఆ టైంకి వెళ్ళిపోదాంలే రెడీ అని చెప్పేసి మళ్ళీ కిందకొచ్చాను. మంట పెట్టేసి పొయ్యి మళ్ళీ మంట బాగా మండే వరకు చలిగాలి గదా! అసలు ఉండట్లేదు. మళ్ళీ ఎళ్ళిపోయాననమాట పైకి. ఇంకా దోసల్లోకి పల్లీ చట్నీను, టమాటా పచ్చిమిరపకాయల చట్నీ మా వారికి బాగా ఇష్టం. ఈ 2 చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం అని జెప్పేసి ఇంకా ఎలాగో భోజనాలు వండే పని లేదు గదా! కుకింగ్ పని లేదు చర్చిలోనే గాబట్టి, ఓన్లీ టిఫిన్ దానిలోకి చట్నీలు ప్రిపేర్ చేద్దామని జెప్పేసి ఇంక ప్రిపేర్ చేసుకుంటున్నాను.
నువ్వే చేసేసావా? గ్యాస్ దగ్గర ఉండకూడదని వద్దు, కాలేదు కాలేదు ఇదే ఇదే వాము గమ్మ వద్దు, అసలు ఆడకూడదు. వద్దు, కాలేదు 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 కాలేదు. ఉడికేటప్పుడే తుడవకపోతే ఏమైంది కదా, మచ్చలు అయితే చేతులకి ఆ పాత్రలు తగిలి పడిపోయాయి అనమాట. అంటే ఉడికి ఉడికి వేడి వేడి పాత్ర తగలడం వల్ల మచ్చలు పడ్డాయి. ఏం చేస్తావు, అలా ఉంటుంది. చట్నీలు 2 ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా స్నానం చేసి వచ్చాననమాట. ఫ్రెష్ అయిపోయి బుడ్డోడికి స్నానం చేపిచ్చేసి, బట్టలన్నీ ఉతికేసుకొని, మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది కదా ఇంటికొచ్చేపాటికి. ఇంకా ఓపిక ఉండదు అసలు, జర్నీ కదా డే అంతా. సో, కొంచెం కొత్తవి రేకులు వేసుకుంటాననమాట నీడ కింద. బుడ్డోడి యూనిఫాము, మా వారి షర్టు, నా డ్రెస్సెస్ ఏమైనా టాప్స్ ఉంటే కలర్ పోతుంది కదా అని చెప్పేసి కొంచెం నీడ కింద వేసుకుంటాను. ఇంట్లో ఉంటే నేను తీస్తాను కానీ, బట్ బయటికి వెళ్తాం కదా, ఏ టైంకి వచ్చేది తెలియదు. అలాంటప్పుడు ఇలా నీడ కింద వేసుకొని వెళ్తాను, కొంచెం కొత్తగా ఉండేవి. ఇంకా రెగ్యులర్ వేర్ బయట వేసాను అనమాట, ఎండలో క్లిప్పులు పెట్టేసుకుంటే. దోశలు ఆరిపోతాయని చెప్పేసి చట్నీలు అలా పెట్టుకొని, ఇంకా ఫ్రెష్ అయిపోయినాక దోశలు వేసుకున్నాను అనమాట. క్యాస్ట్ ఐరన్ రీసెంట్గా తీసుకున్నాను, పర్లేదు బాగానే వస్తుంది. అయితే ముందుగా ఒక ఆనియన్తో రబ్ చేయాలన్నమాట. రౌండ్గా మనం ఎంతవరకు అయితే దోశ వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ వరకు ఒక ఆనియన్ని కట్ చేసుకొని అలా రబ్ చేసి వేస్తే పర్లేదు బాగానే వస్తుంది. ఇంకా టిఫిన్ చేసి రెడీ అయిపోయాము. అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట, టైం అయిపోతుందని చెప్పేసి. ఈ టాప్ అయితే నాకు సూపర్ నచ్చేసింది. డబల్ లేయర్ లాగా అనమాట. డబల్ లేయర్ లాగా వచ్చి మధ్యలో స్లిట్ వచ్చింది. సూపర్ ఉంది. అయితే చున్నీలు నేను రీసెంట్‌గా ట్రెండ్స్‌లో కొన్నానని చెప్పాను కదా, ఆఫర్ ఉండే. ఒకటేమో ఓన్లీ గోల్డ్, అంటే అసలు ఎలాంటి వైట్ షేడ్ అలా లేకుండా ఒకటి గోల్డ్ షేడ్, ఒకటి హాఫ్ వైట్ విత్ గోల్డ్ అనమాట. అలా వచ్చింది. అయితే గోల్డ్ అసలు సెట్ అవ్వలేదు. 2 పక్క పక్కన పెట్టి చూస్తే ట్రైల్ వేసుకొని కూడా చూశాను. ఇది బాగుందనమాట. అంటే కొంచెం వైట్ బుటాస్ వచ్చాయి. అంటే ఏమంటారు దాన్ని, ప్రింట్ లైట్‌గా ప్రింట్ వైట్ హాఫ్ వైట్‌లో రావడం వల్ల ఆ చున్నీ బాగా సెట్ అయిందనమాట. ఇంకా రెడీ అయిపోయాము. నాకైతే టాపు ఫొటోస్ కూడా దిగామనమాట ఈవినింగ్ ప్రేయర్ నుంచి వచ్చాక. చాలా బాగుందసలు. ఇంకా రెడీ అయిపోయి టీవీలు, ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసేసుకొని, విండోస్, డోర్సు, కోతులు కదా ప్లస్ గాలికి కూడా కొట్టుకుంటే మళ్ళీ అని చెప్పేసి మొత్తం వెళ్ళే ముందే చెక్ చేసుకుంటాం అనమాట. ఒకటి చెక్ చేసి, దోసల పిండి మర్చిపోయాను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు, మళ్ళీ పులిసిపోతుందని చెప్పేసి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని, మొత్తం ఎక్కడెక్కడ డోర్‌లేసి, టీ తాగలేదు నేను, వేడివేడిగా తాగలేననమాట, ఆరిపోయాకే తాగుతాను. సో, ఈ లోపల మా వారు బుడ్డోడు కిందకెళ్ళిపోయారు బైక్ స్టార్ట్ చేస్తామని. ఇంక నేను టీ తాగేసి బుడ్డోడికి స్పేర్‌గా ఒక జత బట్టలు పెట్టుకున్నాను. ఈ లోపల ఇంకా ఓనర్ అమ్మ కూడా వచ్చారు. తనకి చెప్పి వెళ్తామనమాట ఎటన్నా ఎళ్ళేటప్పుడు. తనకు కూడా విషెస్ చెప్పి బయలుదేరిపోయాము. స్పేర్‌గా బట్టలెందుకు అంటే తెలీదు కదా, చిన్న పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. ఆడుకొని బట్టలు నిండుగా ఖరాబ్ చేసుకుంటాడనమాట. ప్లస్ భోజనం చేసేటప్పుడు ఈ పిల్లలందరూ వాళ్ళకి అదొక ఎక్సైట్‌మెంట్. మాకు కూడా ఇస్తరు కావాలని చెప్పేసి ఒక ఇస్తరు ఏయించుకొని తింటారు. అది తినడం రాక డ్రెస్ అంతా ఖరాబ్ అయితదనమాట. సో, స్పేర్‌గా ఒక జత బట్టలు పెట్టేసుకొని ఇంకా ఎళ్ళిపోయాము. నా జుట్టయితే బైక్ మీద ఎళ్ళడం వల్ల అసలు పిచ్చగుళ్ళలాగా తయారైపోయింది. ఇంకా బుడ్డోడేమో నాన్న దగ్గరికెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనమాట తాతగా. అప్పటి వరకు పడుకోలేదు. అప్పుడు నిద్ర వస్తున్నట్లు పడుకున్నాడనమాట. సరే మేము వెళ్తున్నాం అంటే, లేదు లేదు నేను కూడా వస్తానని చెప్పేసి మళ్ళొచ్చేసాడు. ఇంకా చర్చిలోకెళ్ళి చిన్న మెసేజ్ విని, ప్రామిస్ కార్డ్స్ ఇచ్చారనమాట. వాగ్దానాలు అవన్నీ తీసుకొని, భోజనం చేసి ఇంకా రిటర్న్ వస్తుంటే అన్నయ్య వాళ్ళ కోడి పిల్లలు చేసిందనమాట. చూసాము, పట్టుకోలేదు. అది చూస్తే పొడిసేలా ఉందనమాట కోడి. సో, దాంతో పొడిపించుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఆ పిల్లలైతే క్యూట్‌గా ఉన్నాయన్నమాట.
ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఇంక బయలుదేరిపోయాము ఇంటికి. కొత్త సంవత్సరాన్ని ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు. అదైతే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్లుంది. వన్డేలో ఏది మారిపోదు. కాకపోతే ఏదో ఎక్సైట్‌మెంట్ అంతే. ఇంక ఇంటికొచ్చేసాం. మా బుడ్డోడు వచ్చే దారిలో నిద్రపోయాడనమాట. ఇంట్లొచ్చిందంటే ఇంక లేవట్లేదు. అమ్మ వాళ్ళతో ఎళ్ళాలని తను ప్లాన్ వేసుకున్నాడు. బట్ నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళాలి కదా! ఇటు తీసుకొచ్చామని ఒకటే గోల ఏడుస్తున్నాడనమాట. వాళ్ళ డ్యాడీతో కర్టీఫ్ అని చెప్పేసి ఇద్దరం కర్టీఫేసాము. మోసం చేశారని చెప్పి ఏడుస్తుండు. నన్ను చీట్ చేశారు, నన్ను మోసం చేశారని. బట్ తప్పదు కదా! ఇంకింతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.